కొంతమంది ఇలా అంటూ ఉంటారు, తండ్రి అయిన దేవుడే లేకపోతే యేసుక్రీస్తే నీకును నాకును దేవుడైన తండ్రి అయిన దేవుడిని ప్రార్థించు అని చెప్పాడు కదా, మరి యేసు ప్రభువుకే దేవుడు ఉన్నారు కదా, యేసు ప్రభువే తండ్రిని దేవా అని అంటూ ఉంటే ఈయన దేవుడు అంటారేంటి అని కొంతమంది అనుకుంటారు. ఇంతకుముందు నేను మీకు చూపించాను హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడే కుమారుని దేవా అంటున్నాడు. మరి ఏం చేద్దాం? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిస్తే ఈ పిలిచిన మనిషి మనిషి కాకుండా పోతాడా? నో. అలాగే ఒక వ్యక్తి, దేవునిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దేవా అని పిలిస్తే పిలిచిన వ్యక్తి దేవుడు కాకుండా పోతాడా? నో. దట్ డజంట్ స్టాండ్ ఫర్ లాజిక్, రైట్? కీర్తనలు 110వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదివితే తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలవటం మనం చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి నేను మీకు చూపించినటువంటి అంశం. ఇతర లేఖన సిద్ధాంతాలు, త్రిత్వం నమ్మకపోతే వచ్చే సమస్య, ఇతర లేఖన సిద్ధాంతాలపైన అన్నింటిపైన త్రిత్వం యొక్క ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రత్యక్షత, పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ వస్తున్నటువంటి యెహోవా దూతగా చెప్పబడినటువంటి, లేకపోతే ఆయన మాట్లాడగలిగే దేవుడని, నేను ఆ ఆది అన్నది పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పడం, దేవునిలో బహుళత్వం లేకపోతే అది అసాధ్యం. అది అసాధ్యం. ఎందుకు అనంటే ఏ సృష్టి లేనప్పుడు ఎవరితో మాట్లాడతాడు? మాటలు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి వస్తుంది. దట్స్ ఎ లాజికల్ కాంట్రడిక్షన్ ఫర్ పీపుల్ హూ ఆర్ మోనాడ్స్. లేకపోతే ఏకేశ్వరవాదం పేరిట ఒకే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేటటువంటి మతాలకు ఉన్నటువంటి సమస్య అది. బట్ ద కింగ్ దట్ యూ ఫాలో, హీ ఎగ్జిస్ట్స్ యాజ్ ప్లూరల్ పర్సన్స్. దాట్స్ ద రీజన్. అందుకనే ప్రవచనము లేకపోతే ప్రత్యక్షతకు ఈ సమస్య లేదు. తాత్వికంగా ఆలోచిస్తే త్రియేక దేవుడు మాత్రమే లేఖనాలను సృష్టికి తెలియజేయగలుగుతాడు.